హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిరెంట్స్ ప్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతర్జాతీయ ఆటల దినోత్సవం జూన్ 11 చరిత్రలో ఈనాడు. ఆటల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ 11న అంతర్జాతీయ ఆటల దినోత్సవంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే నిర్వహిస్తారు. మానవాభివృద్ధిలో ఆటలు ముఖ్య భూమిక పోషిస్తాయి. వీటిని కేవలం వినోదానికి సంబంధించిన విషయంగానే చెప్పలేం. పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. కొత్త విషయాలను నేర్చుకోవడం అలవడుతుంది. దీంతోపాటు పిల్లలు ఇతరులతో కలిసి ఆడటం వల్ల సంబంధాలను మెరుగుపరుచుకోవడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, సవాళ్లను అధిగమించడం లాంటివి నేర్చుకుంటారు. వారి ఊహాశక్తిని, సృజనాత్మకతను వ్యక్తపరచడానికి, అభివృద్ధి చేయడానికి ఆటలు వేదికగా ఉంటాయి. తల్లిదండ్రులు శారీరక శ్రమ, ఆలోచన శక్తిని పెంపొందించే ఆటలు ఆడేలా తమ పిల్లలను ప్రోత్సహించేలా చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. మారుతున్న జీవన శైలి, చిన్న కుటుంబాలు, చదువుకు ప్రాధాన్యత పెరగడం, ఆట స్థలాల కొరత, చిన్నతనం నుంచే ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వినియోగం లాంటి కారణాల వల్ల పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 14 సంవత్సరాలలోపు పిల్లల్లో 16 కోట్ల మంది ఎలాంటి ఆటలు ఆడడం లేదు. వీరిలో 41% పిల్లలను వారి తల్లిదండ్రులే బయట ఆడుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. చారిత్రక నేపథ్యం: 1989లో ఐరాస జనరల్ అసెంబ్లీ ఆటలు ఆడటాన్ని పిల్లల ప్రాథమిక హక్కుగా పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆటలు ఆడే వారి సంఖ్య బాగా పడిపోయింది. 2023లో డెన్మార్క్కు చెందిన ఎల్ఈజీఓ ఫౌండేషన్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంయుక్తంగా 36 దేశాల్లో 25,000కు పైగా చిన్నారులపై సర్వే నిర్వహించాయి.